హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనము ఇంగ్లీష్ లెర్నింగ్‌లో హెల్ప్ అయ్యే బిగ్ బుక్స్ గురించి చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బిగ్ బుక్స్ ఫర్ చిల్డ్రన్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో బిగ్ బుక్స్, బిగ్ అంటే పెద్ద పెద్ద బుక్స్ పిల్లలకి ఎట్లా యూజ్ అవుతాయి? పెద్ద బుక్స్ అంటే ఏముంటాయో చూద్దాం ఒకసారి. ఓకేనా? బిగ్ బుక్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ స్మాల్ సినిమా స్క్రీన్స్. అంటే చాలా కొంచెం పెద్దగా ఉంటాయి బుక్స్. అవి ఎట్లుంటాయంటే అందులో పిక్చర్స్ మాత్రమే ఉంటాయి. అందులో రిటర్న్ కంటెంట్ ఏమి ఉండదు. ఓన్లీ పిక్చర్స్ లాగానే ఉంటాయి. మనకు అది ఎట్లా కనిపిస్తుంది అంటే సినిమా స్క్రీన్ లాగా కనిపించవచ్చు మనకి. ఓకేనా? దట్ సడన్లీ ఓపెన్ అప్ అండ్ టేక్ యంగ్ లెర్నర్స్ టు ఆన్ అన్ ఇమాజినరీ రైడ్. అదేంటి ఇప్పుడు అది ఓపెన్ అవ్వంగానే ఎట్లా అంటే పిల్లలు ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా? అందుకని అది సడన్గా ఓపెన్ అప్ అంటే అది దానంతటా అది ఓపెన్ అవ్వదు. మనమే ఓపెన్ చేసుకోవాలి కానీ అట్లా అంటున్నారనమాట. అది ఓపెన్ అవ్వంగానే పిల్లలు ఒక మంచి ఇమాజినేషన్ వరల్డ్‌లోకి వెళ్ళిపోతారని. ఓకేనా? దే మేక్ రీడింగ్ ఫన్ అండ్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ వైల్ ఆల్సో సర్వింగ్ యాస్ పవర్ఫుల్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఓకేనా? ఇవి దేనికోసం అంటే రీడింగ్ కోసం. అంటే రిటర్న్ కంటెంట్ ఉన్నదంటే చాలా పెద్ద పెద్ద కంటెంట్ ఏముండదు. కొంచెం చిన్న చిన్న సెంటెన్సెస్ టైప్ అట్లా ఉండొచ్చు. ఓకేనా? ఇది ఏం చేస్తదంటే రీడింగ్‌ని ఫన్ ఇంకా ఎక్సైటింగ్‌గా చేస్తది. ఇంకా మంచి పవర్‌ఫుల్ టూల్ ఆల్సో. దేనికి అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ కోసం. ఓకేనా? నెక్స్ట్ దే ప్రొవైడ్ అన్ ఐడియల్ వే ఆఫ్ మేకింగ్ రీడింగ్ ఎ షేర్డ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ హెల్ప్ చిల్డ్రన్ బికమ్ కాన్ఫిడెంట్ అండ్ మోటివేటెడ్ లెర్నర్స్. దీనివల్ల ఏంది అంటే పిల్లలు వాళ్ళకొక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట. రీడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఇంకా వాళ్ళు కాన్ఫిడెంట్ అయితారు. ఇంకా మోటివేటెడ్ రీడర్స్ అనమాట. మోటివేటెడ్ రీడర్ అంటే ఏంటంటే వాళ్ళు మంచి మోటివేషన్‌తోనే ఆ స్టోరీ బుక్‌ని రీడ్ చేస్తుంటారనమాట. ఓకేనా? ఈ బిగ్ బుక్స్ దేనికి? పిక్చర్స్ ఉంటాయి. పెద్ద పెద్ద పిక్చర్స్. పిల్లలు ఇమాజినేషన్‌లోకి వెళ్ళిపోతారు. అక్కడున్న సెంటెన్సెస్‌ని చదువుతూ వాళ్ళకి లాంగ్వేజ్ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ డెవలప్ అయితది. వాళ్ళు మోటివేట్ అయితారు. మంచి ఇట్లా ఫన్‌గా ఫీల్ అయితారు. ఎక్సైటింగ్‌గా ఫీల్ అయితారు. ఓకేనా? ఇక్కడ చూడండి యూజ్ ఆఫ్ బిగ్ బుక్స్. బిగ్ బుక్స్ ఓకే. యూజ్ ఏంది? ఏం చేస్తది మేక్ రీడింగ్ ఎంజాయబుల్. మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ రీడ్ చేస్తారనమాట వాటిని. ఓకేనా? చిల్డ్రన్ ఎంజాయ్ యూజింగ్ బిగ్ బుక్స్ డ్యూరింగ్ స్టోరీ టైమ్. స్టోరీ టైమ్‌లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు బిగ్ బుక్స్‌ని. నెక్స్ట్ క్రియేట్ యాక్టివ్ పార్టిసిపేషన్. చిల్డ్రన్ ఫీల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ మే ఫర్గెట్ దట్ దే ఆర్ ఇన్ అ ఫార్మల్ టీచింగ్ సిచ్యుయేషన్. వాళ్ళు ఫార్మల్ టీచింగ్ సిచ్యుయేషన్‌లో ఉన్నారు అన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారనమాట. వాళ్ళు క్లాస్ రూమ్‌లో ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఆ స్టోరీలో అంతా ఇన్వాల్వ్ అయిపోతారనమాట. దాన్ని మనం ఏమంటున్నాం? యాక్టివ్ పార్టిసిపేషన్. నెక్స్ట్ ఇంప్రూవ్ కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ అంటే ఏందంటే అర్థం చేసుకోవడం. లార్జ్ పిక్చర్స్ అండ్ టీచర్ సపోర్ట్ హెల్ప్ చిల్డ్రన్ అండర్స్టాండ్ ద స్టోరీ క్విక్లీ. పెద్ద పెద్ద పిక్చర్స్ ఉండడం వల్ల ఏంటి? పిల్లలకి ఆ స్టోరీ ఈజీగా అర్థమైపోతదనమాట. ఓకేనా? నెక్స్ట్ డెవలప్ అబ్జర్వేషన్ స్కిల్స్. చిల్డ్రన్ అబ్జర్వ్ పిక్చర్స్ అండ్ కనెక్ట్ దెమ్ విత్ ద స్టోరీ. అక్కడ అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయనమాట. పిల్లలు దాన్ని ఎంత మంచిగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకు ఆ స్టోరీ అంత మంచిగా అర్థమవుతది. ఓకేనా? నెక్స్ట్ డెవలప్ వొకాబులరీ. బిగ్ బుక్స్ హెల్ప్ చిల్డ్రన్ లెర్న్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్. అందులో ఎట్లాంటి వర్డ్స్ ఉంటాయంటున్నారు? నార్మల్‌గా మనం ఎప్పుడు వాడే వర్డ్సే, కామన్ వర్డ్సే ఉంటాయి. దాని ద్వారా పిల్లలకి వొకాబులరీ అనేది డెవలప్ అయితది అని అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఎంకరేజ్ ఇమాజినేషన్ అండ్ థింకింగ్. ఇది ఫస్టే తెలుసుకున్నాం కదా! బుక్ ఓపెన్ చేయంగానే ఇమాజినరీ రైడ్‌కెళ్ళిపోతారు అని. అట్లా ఇమాజినేషన్ డెవలప్ అయితది. చిల్డ్రన్ కెన్ ప్రెడిక్ట్, ఆస్క్ క్వెషన్స్ అండ్ మేక్ కనెక్షన్స్, క్లారిఫై ఐడియాస్ అండ్ గివ్ దేర్ ఓన్ కామెంట్స్. వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలుగుతారు. ప్రెడిక్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతుందో ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వెషన్స్ అడగగలుగుతారు. నెక్స్ట్ మేక్ కనెక్షన్స్. ఒక సీన్‌కి ఇంకో సీన్‌కి కనెక్షన్స్ చేసుకోగలుగుతారు. ఇంకా ఐడియాస్‌ని వాళ్ళే క్లారిఫై చేసుకోగలుగుతారు వాళ్ళది వాళ్ళే. ఇంకా గివ్ దేర్ ఓన్ కామెంట్స్. వాళ్ళు ఆ స్టోరీ పైన వాళ్ళ కామెంట్స్‌ని వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ బిల్డ్ రీడింగ్ కాన్ఫిడెన్స్. షేర్డ్ రీడింగ్ హెల్ప్స్ చిల్డ్రన్ గ్రాడ్యువల్లీ బికమ్ కాన్ఫిడెంట్ అండ్ మోటివేటెడ్ రీడర్స్. షేర్డ్ రీడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు అది బిగ్ బుక్ కదా! పెద్ద బుక్ కాబట్టి ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి చదివేటట్టు ఉంటదనమాట. ఓకేనా? అది ఏం చేస్తది అంటే పిల్లల లోపల కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తది. ఎందుకు అంటే కొంచెం షేర్ చేస్తూ చదువుతున్నారు కాబట్టి. కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తదది. ఇంకా మోటివేషన్ కూడా ఇస్తదనమాట చదవడానికి. నెక్స్ట్ సపోర్ట్ స్ట్రగ్లింగ్ రీడర్స్. స్ట్రగ్లింగ్ రీడర్స్ అంటే ఏందంటే సరిగ్గా చదవలేకపోతున్నారనుకోండి. వాళ్ళని మనం ఏమంటాం? స్ట్రగ్లింగ్ రీడర్స్ అంటాం. బిగ్ బుక్స్ హెల్ప్ రెడ్యూస్ ద బ్యారియర్స్ ఫేస్డ్ బై చిల్డ్రన్ హూ ఫైండ్ రీడింగ్ డిఫికల్ట్. అంటే వీళ్ళు
రీడింగ్‌ని డిఫికల్ట్‌గా ఫీల్ అయితారు కొంతమంది పిల్లలు. వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అయితది. ఎందుకంటే పెద్ద పెద్ద పిక్చర్స్ ఉంటాయి. పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద వర్డ్స్ అంటే వర్డ్స్ పెద్దగుండవు. కొంచెం సైజ్ పెద్దగుండడము, అట్లా ఫ్రీక్వెంట్‌లీ యూజ్ చేసే వర్డ్స్ ఉండడము. అవి వాటి వల్ల పిల్లలకేందంటే అది కొంచెం మంచిగా అనిపిస్తది. యాక్టివ్‌గా ఫీల్ అయితారు. మోటివేటెడ్‌గా ఫీల్ అయితారు. పిల్లలు రీడింగ్‌కి ఎక్కువ అలవాటయిపోతారనమాట అట్లా. నార్మల్‌గా రీడింగ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు గూడా అది ఈజీగా చదవగలుగుతారనమాట. అట్లుంటాయి బుక్స్. ఈజీ లైన్ టు రిమెంబర్ చూడండి. బిగ్ బుక్స్ టర్న్ రీడింగ్ ఇంటూ ఇమాజినరీ జర్నీ వేర్ చిల్డ్రన్ సీ, లిజన్, థింక్, పార్టిసిపేట్ అండ్ లెర్న్ ఇంగ్లీష్. ఈ బుక్స్ ఎట్లా ఉంటాయంటే పిల్లల్ని ఒక ఇమాజినరీ వరల్డ్‌లోకి తీసుకెళ్తాయి. ఎట్లా అంటే వాళ్ళు చూ చూ చూడడము, లిజనింగ్ అంటే టీచర్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అవుతారనమాట సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్ థింక్ ఆలోచించడము, పార్టిసిపేట్ అంటే వాళ్ళు అదే లోకంలోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఏ స్టోరీ చదువుతున్నారో ఆ స్టోరీలో వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు వెళ్ళిపోతారు. నెక్స్ట్ అట్లాగే వాళ్ళు అలా చదువుతూ చదువుతూ ఇంగ్లీష్‌ని నేర్చుకుంటారు. చూస్తూ, చదువుతూ, వింటూ ఇంగ్లీష్‌ని నేర్చుకుంటారని చెప్తున్నారు. ఓకేనా? అర్థమైంది కదా! బిగ్ బుక్స్ అంటే ఏం లేవు. అది కొంచెం పెద్దగుంటది. ఫిల్మ్ స్క్రీన్స్ టైప్ ఉంటది. అందులో ఫ్రీక్వెంట్‌లీ మనం వాడే వర్డ్స్ ఉంటాయి. స్టోరీస్ ఉంటాయి. ఇంకా పిల్లలు మంచిగా మోటివేటెడ్‌గా ఫీల్ అయితారు. మంచిగా ఒక ఇమాజినేషన్ వరల్డ్‌లోకి వెళ్ళిపోతారు. యాక్టివ్‌గా రీడింగ్ జరుగుతది. వాళ్ళు కొంచెం మోటివేటెడ్‌గా ఫీల్ అయితారు. ఆహ్, సెంటెన్సెస్ గానీ, వర్డ్స్ గానీ ఆల్రెడీ మనకు ఫ్రీక్వెంట్‌గా మనం వాడేటివే ఉంటాయి గాబట్టి పిల్లలు ఈజీగా అర్థమైపోతది వాళ్ళకి ఆ స్టోరీ. ఆ స్టోరీ గురించి వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలుగుతారు ముందే. ఆ స్టోరీ గురించి ఒక లాస్ట్ ఒక మోరల్ లైక్ అది గూడా ఇవ్వగలుగుతారు పిల్లలు. ఇదంతా మనము బిగ్ బుక్స్ లోపల రాయొచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.